ప్రేమకి ఎగెయిన్స్ట్ కాదండి మేము. ప్రేమించవలసిన వయస్సు వేరే. ఏ వయసు అంటారు? ఎప్పుడైతే యూ స్టార్ట్ అర్నింగ్ యువర్ మనీ, వెన్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్, అప్పుడు ఆలోచించు ప్రేమ పెళ్లి గురించి. ఓకే. అమ్మా నాన్నలు డబ్బులు తీసుకొని ప్రేమ పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయం కాదండి. మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు నేను ఇంత స్ట్రిక్ట్ గా దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఒకసారి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను సాయంత్రం అన్నారు. ఎందుకు చేసుకుంటున్నావు అన్నా. నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయింది అని అన్నారు. బ్రేకప్ అంటే ఏంటి అని అడిగాను. మేము విడిపోయాము అని. ఏమైంది అని అంటే, నేను తిట్టాను, ఒక్కసారి తిట్టంగానే నాతో బ్రేకప్ అయిపోయింది. నువ్వెవరు తిట్టడానికి కావండి అని అడిగాను. ఏం హక్కు ఉంది నీకు తిట్టడానికి? సరే ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఏం చదువుతున్నావు అన్న. ఏమన్నాడు తెలుసా అండి, నేను 10th క్లాస్ చదువుతున్నాను అన్న. నేను అన్నాను, నాన్న నువ్వేం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ విషయాలని మీ అమ్మా నాన్నకి చెప్పు, వాళ్ళే చేస్తారు నీకేం చేయాలో అని చెప్పారు. అంతేలేండి. కాబట్టి అమ్మా నాన్నలు అంత కష్టపడి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే, కాలేజ్కి పంపిస్తుంటే, ఇంజనీరింగ్ చేయమను, మెడిసిన్ చేయమను పంపిస్తూ ఉంటే, మీరు ప్రేమ అనే పేరుతో అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి ఎన్నో డిఫికల్టీస్ అండి. నేను నా ఇంజనీరింగ్ సమయంలో ఎంతమంది జీవితాలు పాడవటం నా కళ్ళారా చూశానండి. నేను ఎంతమంది పిల్లలు, నా ఫ్రెండ్స్, బ్రిలియంట్ స్టూడెంట్స్, ప్రేమ పేరుతో, వ్యసనాల పేరుతో, డ్రగ్స్ అనే పేరుతో, బెట్టింగ్స్ అనే పేరుతో జీవితం మొత్తం నాశనం అయిపోయి ప్రేమకి ఎగెయిన్స్ట్ కాదండి మేము. ప్రేమించవలసిన వయస్సు వేరే. ఏ వయసు అంటారు? ఎప్పుడైతే యూ స్టార్ట్ అర్నింగ్ యువర్ మనీ, వెన్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్, అప్పుడు ఆలోచించు ప్రేమ పెళ్లి గురించి. ఓకే. అమ్మా నాన్నలు డబ్బులు తీసుకొని ప్రేమ పెళ్లి గురించి ఆలోచించాల్సిన సమయం కాదండి. మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకు నేను ఇంత స్ట్రిక్ట్ గా దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఒకసారి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నాను సాయంత్రం అన్నారు. ఎందుకు చేసుకుంటున్నావు అన్నా. నా గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయింది అని అన్నారు. బ్రేకప్ అంటే ఏంటి అని అడిగాను. మేము విడిపోయాము అని. ఏమైంది అని అంటే, నేను తిట్టాను, ఒక్కసారి తిట్టంగానే నాతో బ్రేకప్ అయిపోయింది. నువ్వెవరు తిట్టడానికి కావండి అని అడిగాను. ఏం హక్కు ఉంది నీకు తిట్టడానికి? సరే ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఏం చదువుతున్నావు అన్న. ఏమన్నాడు తెలుసా అండి, నేను 10th క్లాస్ చదువుతున్నాను అన్న. నేను అన్నాను, నాన్న నువ్వేం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ విషయాలని మీ అమ్మా నాన్నకి చెప్పు, వాళ్ళే చేస్తారు నీకేం చేయాలో అని చెప్పారు. అంతేలేండి. కాబట్టి అమ్మా నాన్నలు అంత కష్టపడి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే, కాలేజ్కి పంపిస్తుంటే, ఇంజనీరింగ్ చేయమను, మెడిసిన్ చేయమను పంపిస్తూ ఉంటే, మీరు ప్రేమ అనే పేరుతో అమ్మా నాన్నలు ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి ఎన్నో డిఫికల్టీస్ అండి. నేను నా ఇంజనీరింగ్ సమయంలో ఎంతమంది జీవితాలు పాడవటం నా కళ్ళారా చూశానండి. నేను ఎంతమంది పిల్లలు, నా ఫ్రెండ్స్, బ్రిలియంట్ స్టూడెంట్స్, ప్రేమ పేరుతో, వ్యసనాల పేరుతో, డ్రగ్స్ అనే పేరుతో, బెట్టింగ్స్ అనే పేరుతో జీవితం మొత్తం నాశనం అయిపోయి